పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్ముడు. మొదటిగా పరిశుద్ధాత్ముడు ఎవరో అర్థం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. ఎవరో ఒకరు చెప్పారు, పరిశుద్ధాత్ముడు అంటే దేవుడే, హీస్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఎందుకు కావాలి అంటే, యెహోవా దేవుడు ఆయన ప్రేమించాడు, ఉద్దేశించాడు ఈ నరజాతి రావాలని, సమస్తాన్ని. చిత్తం అనేది తండ్రి. బైబిల్ మొత్తంలో చూడండి, బైబిల్ మొత్తంలో మనం చూస్తే చిత్తం అన్న మాట ఎక్కడన్నా వచ్చిందా, అది తండ్రి చిత్తం. మనం చూస్తే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తానుసారంగా, నా తండ్రి ఉద్దేశాలు, నా తండ్రి చిత్తాన్ని జరిగించాలి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. త్రూ ద వర్డ్ యేసు ప్రభు కూడా తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం. బైబిల్ మొత్తంలో ఇది స్ప్లిట్ చేసి చెప్పాలంటే నేను ఇట్లా అంటానండి, తండ్రి చిత్తం, యేసు ప్రభు వాక్కు, పరిశుద్ధాత్ముడు క్రియ. ఇట్ ఈస్ 3. ఆ ముగ్గురు కలుపుతూనే మన జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. తండ్రి ఆశపడుతున్నాడు ఏ ఒక్కరు నశించిపోకూడదని. యేసు ప్రభు ఏం చేశాడు, ఆ నశించిపోకూడదని ఆయన వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, ఈరోజు మనల్ని సత్య మార్గంలో పరలోకం చేరే వరకు నడిపిస్తున్నాడు, అంటే క్రీస్తులో నడిపిస్తున్నాడు. యు నీడ్ ఆల్ 3 టు రీచ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. తండ్రి గురించి మనందరం ఎరుగుతాం. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి బలిగా ఇచ్చాడని నేను అంటాను. ఎప్పుడు మనం బహుమానంగా ఇచ్చాడని మన ఆశపడతాం, మనకు బహుమానంగానే ఆయనకి బలి. అదే అబ్రహాం ఇస్సాకు సాదృశ్యం. ఎందుకంటే అబ్రహాం ఇస్సాకుని ఆ మొరియా పర్వతం పైన దేవుడు బలి ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాం ఎలాగ కట్టి ఇస్సాకుని బలి ఇవ్వకపోయాడు. దేవుడు అన్నాడు, అదే మొరియా పర్వతం పైన నా కుమారుణ్ణి నేను లోకం అందరి కొరకు బలిగా ఇస్తాను. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. మనం చూడాలండి, ఈరోజు ప్రస్తుత దినం దేవుడు యెహోవా ఉన్నాడు అని నమ్ముతాం చాలదు. యేసు ప్రభు నా కొరకు వచ్చాడు, మరణించాడు అని నమ్ముతాం చాలదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ద్వారా నడిపించబడుతున్నారా? ఆత్మ వరాలు కరిగి జీవిస్తున్నారా? ఫలించేవారిగా మనం ఉన్నామా? ఎందుకంటే లాస్ట్లో ప్రకటన గ్రంథాన్ని చూస్తే ఫలించని ప్రతి కొమ్మని నరికి వేస్తానన్న సాదృశ్యమే చూస్తాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు, ఉపమానాల రీతిగా రెండో రాకడ గురించి చెప్తా, తోటమాలి గురించి చెప్పుకుంటా, అన్నీ చెప్పుకుంటా. తోటమాలి వచ్చి, ఎందుకయ్యా ఇది బాగాలేదు కదా, పీకి పడే అంటే ఏమంటాడు, ఇంకొంచెం సమయం ఇవ్వయ్యా, ఇంకొంచెం అవకాశం ఇస్తా, ఇంకొంచెం మంచి వేరేస్తా, ఎరువు వేస్తా, మంచి నీళ్ళు పోస్తా, మంచిగా పెంచుతాను, ఇంకనైనా ఫలిస్తుందేమో. సపోజ్ ఫలించలేదనుకో, నేనే పీకి పడేస్తా, నేనే పీకి పడేసి అగ్నిలో కాల్చేస్తాను అంటాడు. ఇట్ సిగ్నిఫైస్ యేసు ప్రభు తన క్రియ మనలో జరగాలంటే పరిశుద్ధాత్ముడు సహాయం ద్వారా మాత్రమే మనం చేయగలం. దేవుని వాక్యంలో ఉంటుంది, ఫలించని ప్రతి కొమ్మని, అందరు తెలుసు కదా, ఫలించని ప్రతి కొమ్మని. మరి ఫలిస్తున్నారా? ఎలాగ ఫలిస్తాం? దేవుని వాక్యం చూస్తే ఫలించే ప్రతి ఒక్కరూ మంచి ఫలాన్ని ఫలించాలంటే ఆత్మ ద్వారముగా ఫలిస్తారు. ఆత్మ ద్వారంగా అంటే ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరా? నో. రాజ్ ప్రకాష్ పాల్ నా పేరు. నన్ను కొంతమంది రాజ్ అని పిలుస్తారు, కొంతమంది పాల్ అని పిలుస్తారు. రాజ్ అని పిలిచినా, పాల్ అని పిలిచినా నేను పలుకుతా. రాజ్ ప్రకాష్ పాల్ అని పిలుస్తేనే పలుకుతానా? అంటే రాజ్ అని పిలిచినంత మాత్రాన నేను వేరే వ్యక్తిని అయిపోయినా? ఈ రోజున మనుషులు ఇలాంటి చిన్న వాటి, ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఏంటి ఆత్మ వేరంట, దేవుని ఆత్మను రాయబడతాం వేరంట, పరిశుద్ధాత్మ వేరంట. నో, ఆత్మ అంతా పరిశుద్ధాత్మ. ఇంకా అక్కడ అదే సాదృశ్యం. దెర్ ఇస్ నో అదర్ స్పిరిట్ దాన్ ద హోలీ స్పిరిట్. ఏక ఆత్మ అని రాయబడి ఉంటుంది బైబిల్లో. 1 స్పిరిట్ అని రాయబడి ఉంటుంది. ఒకే ఆత్మ అని రాయబడి ఉంది వాక్యంలో. ఒకే ఆత్మ అన్న తర్వాత నువ్వెవరు 3 ఆత్మలుగా విభజిస్తానికి? దట్ ఈస్ రాంగ్. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఒకరు మంచి ఫలాన్ని ఫలిస్తాం. దేవుడు అంటున్నాడు, ఫలించని ప్రతి కొమ్మని నరికి వేస్తాను. నరికేసేది ఎవరంటే యేసు ప్రభువే.
ఈరోజు యేసుప్రభు అంటే మన ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన దేవుడు. ప్రకటన గ్రంథం చదవండి, భీకరుడు అని చూస్తాం. హీ లుక్స్ ఆఫుల్ అని ఉంటుంది, అంటే ఆయన చూస్తానికే భయం కలుగుతానంట. బట్ ప్రేమ స్వరూపిని మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. భయం అంటే ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, నడిపించబడిన వారికి ఆయన భీకరులా కనబడ్డు, పెళ్లి కుమారులా కనబడతాడు. కానీ ఆయన ప్రేమను తునీకరించి, ఆయన అవకాశాలు తునీకరించి, ఇష్టం వచ్చినలాగా ఆయన నామాన్ని వాడి, ఆయనకి అవిధేయులుగా జీవించిన వాడికి రారా నీ పని చెప్తాను, నేనే నిన్ను అగ్నిలో పడేస్తాందా, నేనే నిన్ను నరికి కాల్చేస్తాందా. ఇట్ ఇస్ టూ ఫేసెస్. ఎలాగ మీరు దేవుణ్ణి చూడబోతున్నారు? ఈరోజు దేవుని రాకడ వస్తే హౌ ఇస్ దట్ యూ గోనా ఎన్కౌంటర్ హిమ్? ప్రతిరోజు దేని కొరకు మనం భయపడుతున్నామండి? మనుషుడికి భయం అనేది ఎక్కడ చూసినా కామన్ అయిపోయింది. భయం 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 గురించి చాలాసార్లు మాట్లాడుతూ వస్తాను నేను. దేనికి మనం భయపడుతున్నాం? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నిన్ను చంపేవాడి గురించి భయపడద్దు, ఇక్కడ నీ ప్రాణం తీసేవాడి గురించి భయపడద్దు, ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు చూడు, వాడి కొరకు భయపడు. అది నేను అంటున్నాడు యేసు ప్రభు. హూ ఇస్ దట్ యు ఫియర్? హూ ఇస్ దట్ యు లవ్? హూ ఇస్ దట్ యు కేర్ ఫర్? యేసు ప్రభు కొరకు జీవించకపోతే వ్యర్థం. కానీ ఒకటి యేసు ప్రభు కొరకు జీవించాలంటే అది పరిశుద్ధాత్మ ద్వారంగా మాత్రమే. ఎంతమందిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు? అంటే మిగిలిన వాళ్ళ పరిశుద్ధాత్ముడు లేడా, లేకపోతే ఉన్నాడా లేడా అని తెలియదా? ఓకే, పరిశుద్ధాత్ముడు మనలో ఎలాగ వస్తాడో చెప్పండి. మొదటిగా సింపుల్, ఆయన పేరులో ఉంది. ఆయన పేరేంటి? పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడ కాలు పెడతాడు, ఎక్కడ రాగలుగుతాడు? ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడికి వస్తాడు. అర్థమవుతుందా అండి? పరిశుద్ధత ఉన్న చోట మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధత లేని ఎడల పరిశుద్ధాత్ముడు కాలు పెట్టలేడు. నేను ఒకటే అంటానండి, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధమైన దేవుడు మనలోకి రావాలంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే, మన పాపాలు, మన తప్పులు ఒప్పుకోవాలి. ఒప్పుకోని పాపాలు కుళ్ళి పట్టిన సమాధి. మీరు అనొచ్చేమో, ఒకళ్ళు అన్నారు, ఎప్పుడో చేసిన తప్పు అది ఎవరికి తెలియదు, ఎవరికి విరోధంగా కూడా చేయలేదు, దేవుడు క్షమించేశాడులే, యేసుప్రభు నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, కానీ నా జీవితంలో ఆ గుర్తులు వస్తూనే ఉన్నాయి, జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయి, దాని నుండి జయం ఎలాగ వస్తుంది అని అడిగారు. అంటే నేను వెంటనే 4 ఉదాహరణ ఇచ్చానండి. తెలుసా, ఇప్పుడు ఈ స్థలం ఉంది, ఇది మాత్రమే మెయిన్ డోర్ అనుకోదాం. ఎప్పుడో ఎక్కడో చచ్చిన ఒక సమాధి తీసుకొచ్చి ఆ మూల దాచిపెట్టా. దాని తర్వాత అన్నీ మంచియే సర్దుతున్నా, విలువైనయే సర్దుతున్నా, ఇంకా బంగారమే పెడుతున్నాను అనుకోండి, పువ్వులే పెడుతున్నాను అనుకోండి. కుళ్ళి పట్టింది, కుళ్ళి ఎక్కే కొలితే దాని గబ్బు రాదా? నేను ఇక్కడ ఉన్నాను, మంచి స్థలంలో ఉన్నానంత వర్ణ అక్కడ నుంచి కుళ్ళి గబ్బు రాదా? చాలామంది జీవితాల్లో ఒప్పుకోని పాపాలు అలాగనే ఉంటుందండి. ఈరోజు మీలో ఏదైనా ఒప్పుకోని పాపాలు ఉన్నాయా? ఒప్పుకోని పాపాలు ఉన్నంత వరకు మీరు ఒక మేకు తగిలించి ఉంచారు సాతానుకి. ఈ కథ తెలుసా? మేకు కథ తెలియదు అనుకుంటాను చాలామందికి, చెప్తాను. ఒక ఆయన ఒక యాడ్ చూశాడంట. యాడ్ చాలా విచిత్రంగా ఉండిందంట. పెద్ద 5,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు అవైలబుల్ రెంట్కి, చాలా తక్కువ ఖరీదు, 1000 రూపాయలకి. ఏంటి, 5,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు 1000 రూపాయలకి రెంట్కి అవైలబుల్. కానీ ఒక కండిషన్, దాంట్లో ఒక మేకు మాత్రం ఓనర్కి సొంతం. ఆహా, ఎంత బాగుంది, ఎంత సూపర్గా ఉంది, ఏం ఐడియా కదా అని ఆ ఇల్లు డీల్ మాట్లాడుకుని, ఇల్లు 5,000 గజాల స్థలం దొరికిందిరా అని సంతోషంతో ఇల్లు తీసుకున్నాడంట. ఇల్లు తీసుకుని పడుకుంటామంట. అర్ధరాత్రి 4 గంటలకి టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ బెల్లు. ఎవడరా ఈ సమయంలో అంతా? నా మేకు మీద ఈ బ్యాగ్ తగిలించుకోదా అని వచ్చా. సరే తగిలించుకుని వెళ్ళిపో, పెట్టాడు, తలుపేసుకున్నాడు. రెండో రోజు పీతలు తీసుకుని వచ్చాడంట, బుట్ట పీతలు. మా ఇంట్లో స్థలం లేదు, నా మేకు మీద తగిలించుకోదా అని వచ్చా. 5,000 గజం ఇల్లు ఉంది, కానీ మొత్తం కంపు. ఇంకో రోజు నేను మొత్తం చెమటలో కక్కి గుడ్డలు గబ్బుకొస్తున్నాయి, రేపు పొద్దున ఉతుక్కుంటాను,
ఈ రాత్రి ఇక్కడ తగిలించి వెళ్తాను, ఇది నా మేకు కదా అని వచ్చి తగిలించి వెళ్ళాడంట. ఎప్పుడన్నా చెమట కప్పు సువాసన చూసారా? గుమ్మ గుమ్మని ఉంటుంది కదా. ఈయన అన్నం తిందామని నోరు పెట్టుకుని ఇంకా రోజు తర్వాత నా మేకు ఇంకా నీ మేకు నువ్వు పెట్టుకో, నీ ఇల్లు నువ్వు పెట్టుకో, నేను పోతాను రా అన్నాడంట. మన జీవితంలో కూడా ఒప్పుకోని పాపాలు అపవాదికి ఒక మేకండి. మనం ఒప్పుకోని పాపాలు అపవాదికి ఇది నాది, ఇదంతా దేవునిదే పెట్టుకో, అది నాది. ఒప్పుకోని పాపాలు ఉంటే దయచేసి మొదటగా ఒప్పుకోండి. క్రీస్తు రక్తం సకలమైన పాపాలు, సకల విధమైన పాపాలని కడిగే పరిశుద్ధపరుస్తానికి సిద్ధంగా ఉంది. ఆయన కడగలేని పాపం ఏదీ లేదు. ఒక మంచి సాంగ్ ఉంటుంది, ఏంటది? వాట్ కెన్ వాష్ అవే మై స్టెయిన్. తెలుసా పాట? తెలిసిన వాళ్ళు పాడండి. నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఏంటి? ఏది నా పాపాలని కడగగలదు అంటే ఇవి కాదు, ఏది కాదు, క్రీస్తు రక్తం మాత్రమే కడుగుతుంది. నమ్మెవరు హల్లెలూయా చెప్తారా? ఎలాంటి పాపమైనా అండి, ఈ కృపాకాలంలో ఉన్న మనకి క్వశ్చనరీ ఉండదు, ఇంటర్గ్రేషన్ ఉండదు. దేవుడు ఏమంటాడు? వచ్చావో, ఒప్పుకున్నావా, స్టాంప్ కొడతాను, ఓవర్. కానీ తీర్పు రోజున స్టాంప్ కొట్టి ఓవర్ ఛాయిస్ ఉండదు. ఎందుకు చేసావు? ఎవరిని అడిగి చేస్తావు? ఎవడ చేయమన్నాడు? ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పింది ఒప్పుకోవడానికి అవకాశం ఇస్తే ఎందుకు ఒప్పుకోలేదు? దేవుడు ప్రశ్నలు అడుగుతాడు. కానీ ఈరోజు ఏ ప్రశ్న అడగడు. దేవా, నేను పాపినయ్యా, నా పాప కార్యం ఇలా ఉంది, నా గబ్బు ఇలాగ ఉంది, నేను చేసిన కార్యం ఇలాగ ఉంది, నన్ను క్షమించయ్యా అంటే ఐ ఫర్గివ్ యూ. ప్రేమ కలిగిన దేవుడు, ఆదరించే దేవుడు ఈరోజు మన కృపాకాలంలో ఉన్నప్పుడు మనం క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కృపాకాలంలో ఉన్నంత మాత్రాన మళ్ళీ తప్పులు చేస్తూ ఉండగలమా? నో. అలా చేస్తూ జీవిస్తే అననీయ సఫైరా గతి కలుగుతుంది. పాపం ఎరుగని వారికి కృప అనుగ్రహించబడుతుంది. కానీ పాపం వాక్యం బాగా తెలిసి, దేవుని తెలిసి, దేవుని ఆత్మకు విరోధంగా పనిచేసేవాడికి దేవుని వాక్యం ఉంటుంది. దేవుని ఆత్మను దుఃఖపరిచిన వారికి క్షమాపణ లేదంట. అది ఎప్పుడు వచ్చిందన్నమాట? న్యూ టెస్ట్మెంట్లో ఉంది, ఓల్డ్ టెస్ట్మెంట్లో కాదు. నూతన నిబంధనలో ఉంది. ఇప్పుడున్న లావే అది. ఇప్పుడు కావాల్సిందే. దేవుని ఆత్మకి విరోధంగా పాపం చేస్తే, మరి దేవుని ఆత్మకి విరోధంగా పాపం చేస్తే మీరు అనొచ్చు, నేను దేవుని ఆత్మకి ఏం విరోధంగా పాపం చేయట్లేదే. పరిశుద్ధాత్ముడు అండి, హీస్ సో లవింగ్. మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. నేను ఎలాగ ఉంటానంటే, నేను క్రీస్తు ప్రేమని, ఆయన చేసిన కార్యాన్ని బట్టి నేను ఎరిగాను. కానీ పరిశుద్ధాత్ముడు నాలో జీవించి నన్ను నడిపిస్తున్న రీతిని బట్టి ఎరుగుతున్నాను. క్రీస్తు నా కొరకే వచ్చి మరణించి వెళ్ళిపోయాడు అని తెలుసుకుని ఆయన ఎంత త్యాగం చేశాడు అనేది నేను తెలుసుకుంటాను. కానీ ప్రతిరోజు నా చిన్న తప్పుల్లో కూడా ఇలా కాదయ్యా, అలా కాదయ్యా, అలా కోపం పెట్టుకోద్దయ్యా, పార్ల క్షమించయ్యా, క్షమించి నేను నిన్ను ఆదరిస్తా, క్షమించి నేను నిన్ను దీవిస్తా, క్షమించి నేను ఇంకా అభివృద్ధి పరుస్తా, క్షమించి నీ పక్షాన నేను తండ్రి దగ్గర రిక్వెస్ట్ చేస్తా. ఈరోజు మనకిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అండి. కానీ చాలామంది పరిశుద్ధాత్మని పొందుకోకుండా పరలోక రాజ్యం చేరదాం అనుకుంటాం. అది ఎలాగుంటుందంటే, మనుషుడు తన సొంత క్రియల ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలరా? ఇంపాసిబుల్. పరిశుద్ధాత్మని నమ్మని ప్రతి ఒక్కరు కూడా వారి సొంత క్రియల ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోదాం అనుకున్న కారణమే సేమ్ విక్టమ్స్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాయి కానీ ఆయన రాజ్యాన్ని చేరలేము. బట్ చాలామంది ఈరోజు పరిశుద్ధాత్మని పొందుకుంటామంటే ఇది అపవాది చేసే కార్యం. జాగ్రత్తమేనండి. పరిశుద్ధాత్మని పొందుకుంటామంటే ఈరోజు అపవాది చేసే కార్యం. అదంతా నీకు రాడు, నీకు పరిశుద్ధాత్ముడు రాడు, అది చాలా కాంప్లికేటెడ్, యూ కెనాట్ డూ దట్, యూ కెనాట్ అచీవ్ దట్, ఇట్ ఈస్ టూ స్ట్రాంగ్, నీకు అంత యోగ్యత లేదు. ఎంతమందిని అడిగాను ఒక పరిశుద్ధాత్మ, నేను ఇంకా సరిలేనన్నా. నువ్వు సరిలేవు కాబట్టి నీకు పరిశుద్ధాత్ముడు కావాలి. ఒకళ్ళని అడిగితే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అంత మంచిగా జీవించిన తర్వాత ఆహ్వానిస్తాను. అప్పుడు నువ్వు ఎప్పటికీ జీవించలేవు. నువ్వు జీవించాల్సిన మార్గాన్ని చూపించేదే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకుండా నువ్వు పరిశుద్ధ మార్గంలో అడుగుతా అనుకుంటున్నావా? ఇంపాసిబుల్.
అంధకారం లోకంలో పరిశుద్ధాత్ముడైన వెలుగైన దేవుడు మనలో ఉండి మనల్ని నడిపించాలి. కానీ మనం చీకట్లో ఉంటే నా అంతటా నేను బయటికి వెళ్తానంటే తన్నులే పడతాయి. అనుకుంటాడు మొత్తం అంధకారం చేశాను, ఈ స్థలం మీరు ఎప్పుడు చూడలే, ఇక్కడ నుంచి పరిగెత్తరా అన్నాను. ఏం చేస్తారు? వెళ్ళి గోడకు గుద్దుకుంటారు, పిల్లర్లు గుద్దుకుంటారు, అక్కడ గుద్దుకుంటారు, ఇక్కడ గుద్దుకుంటారు. అపవాది మనల్ని పొంచి ఉన్నాడు ఎలా మింగుదామా అని. కానీ రక్షించబడిన మనం పరిశుద్ధాత్ముడు లేని ఎడలా దెబ్బలు పడుతూనే ఉంటాయి జీవితంలో. నేను దేవుని నమ్ముకున్నాను కానీ పరిశుద్ధాత్మని ఆహ్వానించలేదు. అందుకనే కారణం, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే మాత్రమే దేవునితో మనకి సంబంధం ఉంటుందండి. ఎంతమంది నిజంగా నాకు దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను అంటారు? చేతులు ఎత్తారా? దెన్ యూ షల్ రిసీవ్, యూ నీడ్ టు సీక్ అండ్ యూ షుడ్ ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని అడగాలి, వేడుకోవాలి. రాయ నాలోకి ఆహ్వానించినంత మాత్రాన దూకుని వచ్చాడు, కానీ నీలో పరిశుద్ధత ఉందా అని ఫస్ట్ చెక్ చేస్తాడు. పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధత ఉందా అంటే అర్థం ఏంటంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఉన్నారా, క్రీస్తు రక్త ప్రోక్షణ మీ మీద ఉందా, అప్పుడు నేను వస్తాను అంటాడు. కానీ పరిశుద్ధాత్ముడు వస్తానికి క్రీస్తు రక్తం రావాలంటే చాలామంది అంటారు, నేనేం చేయాలి, ఎలా రప్పించగలను, ఎలాగ క్రీస్తు రక్తం నన్ను కడగగలదో, దానికి ఎంత డబ్బులు చెల్లించాలి, దానికి ఎంత కష్టపడాలి, దానికి ఎంతగా మెప్పించాలి, ఎన్నిసార్లు బైబిల్ చదవాలి, ఎంత కానుక వెయ్యాలి, ఎంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని అడుగుతారు. కానీ దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే యథార్థతతో తాము తగ్గించుకుని ఉన్నది క్రీస్తు ముందు చెప్పుకుని ఒప్పుకుని ఆ యేసు దగ్గర ప్రతి పాపాన్ని ఒప్పుకున్న వెంటనే చాలామంది పరిశుద్ధాత్ముడి దగ్గర ఒప్పుకుంటాడండి. సారీ, యూనిట్ అడ్రస్ ఇట్ రైట్. పరిశుద్ధాత్ముడి దగ్గర ఒప్పుకుంటాం ప్రయోజనం లేదు, యేసు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పింపజేసేది ఎవరు? దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. హీ విల్ కన్విక్ట్ యూ. అంటే నా బిడ్డ నాకు తప్పు చేశాడు అనుకో, నా దగ్గర చెప్తానికి వాడు చెప్తానికి రావట్లే, కానీ వాళ్ళ అమ్మ పక్కన తీసుకొచ్చి టెల్ డాడీ సారీ అంటాడు. అంటే అమ్మ ఏం చేస్తుంది పక్క నుంచి? వాడి సారీ చెప్పినంతసేపు నాకు కోపం, డాడీ సారీ అన్నాడు అనుకో, సరేలేరా ఓకే. దేవుని ఆత్మ కూడా అదే. దేవుని ఆత్మ మనల్ని ఒప్పింపజేస్తుంది, కానీ ఒప్పుకోవాల్సింది మనం. కానీ ఒప్పుకోవాల్సింది పరిశుద్ధాత్మ దగ్గర, తండ్రి దేవుని యెహోవా దగ్గర కాదు, కానీ యేసు దగ్గర. కానీ యెహోవా తండ్రి నీకు విరోధముగా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని యేసుని అడగాలి. ఎందుకంటే ఆయన మాత్రమే క్షమించగలడు యాజ్ ఫర్ ద న్యూ టెస్ట్మెంట్. ఎందుకంటే ఆయన రక్తం కడుగుతనే కానీ మన పరిశుద్ధులుగా, తండ్రి సొత్తుగా, తండ్రి బిడ్డలుగా మార్చబడలేము. అందుకని దేవుని వాక్యం సెలవిస్తారంటే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరలేరు. ఈరోజు దేవుని బిడ్డను పిలబడటానికి అర్థము క్రీస్తు రక్తం చేయి కడగబడతాం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని వాక్యం మొత్తం చూస్తే అపోస్తల కార్యాలు ప్రారంభించి ప్రతి ఒక్కరు నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను కలిగారు, పొందుకున్నారు. నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నమ్మి బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఇంకా చాలామంది పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు అని తెలియని వారు ఉన్నారు. కనీసం ఈరోజు తెలుసుకుంటున్నారు. ఆయన దేవుడు, ఆత్మస్వరూపి. దయచేసి ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం ఈ సమయంలో మీకు పరిశుద్ధాత్ముడు కావాలంటే దిస్ మినిట్ ఇస్ ఎనఫ్. యూ డోంట్ నీడ్ అ హోల్ డే టు ప్రే, యూ డోంట్ నీడ్ 3 days టు ఫాస్ట్ అండ్ ప్రే, యూ డోంట్ నీడ్ ఇవన్నీ అక్కర్లే. నిజముగా మీరున్న స్థలంలో కళ్ళు మూసుకుని, దేవా నేను పాపినయ్యా, నన్ను నీ రక్తంతో కడుగుదేవా, యేసు ప్రభువా నీవు నా కొరకు సిలువలో కార్చిన రక్తం, గాయపు ద్వారా కార్చిన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచేయ్యా, నన్ను కడిగి పరిశుద్ధపరిచి నన్ను నూతన వ్యక్తిగా చేసి నీ ఆత్మతో నన్ను నింపయ్యా అని అడుగుదాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే అది యేసు ప్రభు ద్వారానేనండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు అన్న మాటకే అభిషక్తుడు అని అర్థం. అభిషేకించేది క్రీస్తే, మనల్ని పరిశుద్ధాత్మతో నింపేది క్రీస్తే. ఈ సమయం దయచేసి ప్రతి ఒక్క నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. ఒప్పుకోండి, పాపాలు ఏదైనా ఉంటే ఒప్పుకోండి, దేవునికి విరోధమైంది ఏదైనా ఉంటే ఒప్పుకోండి. ప్రార్థన చేద్దాం. నోరు విప్పుదాం. ఐ వాంట్ యూ టు ఓపెన్ యువర్ మౌత్. నోరు విప్పి ప్రార్థన చేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నోరు విప్పుతనే కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పట్టుకోలేడంట, మిమ్మల్ని ఒప్పింప చేయలేడంట. అన్లెస్ యూ ఓపెన్ యువర్ మౌత్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ సిచ్యువేషన్, వాట్ సర్కమ్స్టాన్సెస్.
నోరు విప్పి ప్రార్థన చేయండి. నిశ్చయంగా క్రీస్తు రక్తం చేత కడగబడ్డారనే విశ్వాసంతో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలండి. క్రీస్తు రక్తంతో కడగబడిన చోట పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు, దిగుతాడు. ఆస్క్, అడగండి. ఆదరణకర్త ఆయనే, బలపరిచే దేవుడు ఆయనే, మనలో ఉండి మనల్ని నడిపించే దేవుడు ఆయనే. ఈ సమయంలో మౌనంగా ఎవరు ఉండకండి, అట్టి ఎవరు చూడకండి. అపవాది మీ హృదయాలు కఠినపరచనవ్వకండి. కడగబడ్డారా? ఒప్పుకోని పాపాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా శక్తి కలిగిన వారు ఉన్నారా? ఇంకా భయం మీలో ఉందా? భయపరిచే కార్యాలు అపవాది జరిగిస్తాడండి. దేవుని ఆత్మ ఉన్న చోట భయం ఉండదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవ నాలోకి రాయ్యా, పరిశుద్ధాత్మ దేవ నన్ను ముట్టయ్యా, పరిశుద్ధాత్మ దేవ నన్ను ఈ సమయం క్రీస్తు సొత్తుగా నన్ను మార్చేయ్యా, ఒప్పింపజేయ్యా. ఒప్పుకోని పాపాలు నా హృదయంలో ఉంటే నన్ను ఒప్పింపజేయ్యా. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్న రీతిగా మనం ఒప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే ఒప్పుకోదామండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయన ముందు ఏది దాచుంచలేము. ఇంకా కుళ్ళి పట్టి గబ్బు కొట్టేది ఏమైనా ఉందా మన జీవితంలో? మీ ఆశీర్వాదాలు మీరు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? ఒప్పుకోండి. మొదటిగా ఎవరికి తెలియదని అనుకోవద్దు. క్రీస్తుకి అన్నీ తెలుసండి, గ్రంథాల్లో రాయబడి ఉన్నాయండి. క్షమించని పాపాలు, కొట్టివేయని పాపాలు ఏదైనా ఉంటే క్రీస్తు రాజ్యం స్వతంత్రించుకోలేరు. క్రీస్తు మనలోకి రాలేడు, ఆయన ఆత్మ మనలో నివసించలేడు. ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మ దేవ మాలోకి రాయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తమై వారిని ఒప్పింపజేయమని వేడుకుంటున్నామయ్యా. క్రీస్తుకి విరోధంగా, తండ్రి చిత్తానికి విరోధంగా జీవించిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. వెలుగు ఉన్నదప్పుడే, అవకాశాలు ఉన్నదప్పుడే మా జీవితాలను సరిదిద్దుకున్న వారుగా, నిన్ను కలిగిన వారుగా, నీ ద్వారా నడిపించబడే వారిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో నీవు ఉండాలయ్యా, నీవు అడుగు పెట్టాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలను ఫలించాలయ్యా. ఫలించాలంటే నీ ద్వారంగా మాత్రమే కదయ్యా. యేసు, నీవు వాగ్దానం చేసిన నీ ఆత్మని మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో అనుగ్రహించండి. యేసు ప్రభా, నీ రక్తంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి. తల నుంచి అరికాల వరకు కడగండి అయ్యా. నీ రక్త ప్రోక్షణ ద్వారా కడగమని వేడుకుంటున్నామయ్యా. సకల పాపాలు ఏదైతే ఒప్పుకుంటున్నారో ప్రతి పాపాన్ని నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే కడగమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమించే తండ్రి, ఆదరించే తండ్రి, ఏ ఒక్కరు నశించుకోపోకూడదని ఆశపడుతున్న దేవా, నీ ప్రియ కుమారుని మా కొరకు బలిగా ఇచ్చి క్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నీ సొత్తుగా మార్చుకుంటానికి ఆశపడుతున్న దేవా, నీవు వాగ్దానం చేసావయ్యా. ఈ అంచె దినంలో అందరిపైన నీ ఆత్మని కుమ్మరింపజేస్తానని. ఈ కడవరపు దినంలో, ఈ అంచె దినంలో పాపం విస్తరిస్తున్న ఈ దినాల్లో, చీకటి ప్రబలిస్తున్న ఈ దినాల్లో నీ బిడ్డల జీవితాలు వెలగాలయ్యా. అన్ని విషయంలో నీ వెలుగు కనబడాలయ్యా. ఎక్కడ నీ వెలుగు ఉందో అక్కడ చీకటి ఉండదు కదయ్యా. ఎక్కడ నీ ఉన్నావో, నీ ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి, అక్కడ అపవిత్ర ఆత్మలకి చోటు ఉండదు కదయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నువ్వు వెలిగించి, బలపరిచి, ఆశీర్వదించి, దీవించి, వర్ధలింపజేయమని వేడుకుంటామయ్యా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో మా ఆదరణకర్త, మా పక్షాన విజ్ఞాపన చేసే దేవుడు అడుగు పెట్టాలని వేడుకుంటున్నాను తండ్రి. యేసు ప్రభా, నువ్వు కూడా చెప్పావు కదా, మీకు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు, దేని గురించి ప్రార్థన చేయాలో మీకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు ఉచ్చరింపగాని మూలుగులతో ప్రార్థన చేస్తాడని మీ పక్షాన దేవా, నీ ఆత్మ ద్వారంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపి ప్రార్థనాత్మతో నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆశ కలగాలయ్యా, నీ ఆత్మ వరాలు పొందుకుంటానికి. నువ్వు ఇస్తున్న ఆ అధికారం, ఆ శక్తి, ఆ బలం, ఆ ఆశీర్వాదాలు పొందుకుని నీ కొరకు నమ్మకస్తులుగా జీవిస్తానికి, మంచి ఫలాన్ని ఫలిస్తానికి మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను వర్ధలింపజేయండి. ఈరోజు మొదలుకొని వారి జీవితంలో ఒక నూతన కార్యాన్ని చూడగలుగుతానికి, ఒక వ్యత్యాసాన్ని చూడగలుగుతానికి, నీ ఆత్మ దూరంగా ప్రతి రీతిగా నడిపించబడటానికి, ఉన్నత స్థానానికి హెచ్చించబడటానికి
వారి చేతి పనుల్లో, వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన చూసి నీ సాక్షులుగా నిలబెట్టమని, ఇప్పటికే చేసిన ప్రతి ప్రార్థనకి జవాబునమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.